గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో శనివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభ జరిగింది. రైతు సంఘ నాయకులు వి కృష్ణయ్య, కె అజయ్ కుమార్ తదితరులు సభలో భాగంగా ప్రసంగించారు. గిట్టుబాటు ధరలు లభించక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారని తెలిపారు. అదేవిధంగా అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నాయని మండిపడ్డారు. పాలకుల ఉదాసీనత వల్లే రైతులు సాగుపై మక్కువ కోల్పోతున్నారని అన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఆలోచించాలి. దీన్ని ప్రభుత్వాలు ఏదో చేస్తామని ప్రభుత్వాలు ఆలోచించడంతో పాటు రైతులు కూడా ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ మనం రెక్టిఫై చేయాలి. ఇప్పుడు నాకు వ్యవసాయం బాగాలేదు, నేను వ్యవసాయం ఉద్యోగంలో నేను చదువుకున్నాను కాబట్టి ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని నేను ఉద్యోగం చేసుకుని నేను పెట్టాను. ఉద్యోగం రాలేదనుకో ఆ వ్యవసాయం చేసి వాడు ఏం చేస్తాడు? వాడు గిట్టుబాటు ఎట్లా బ్రతకాలి? కూలి ఎవరు చేసుకోవాలి? కూలి పోతే అంటే ఆ కూలి వాడు వెళ్తాడు, కూలికి వెళ్తాడు. ఎన్నాడు కూలికి వెళ్తే పిల్లలు తెచ్చుకుంటాడు. ఈ అవస్థలో మనం ఉన్నాం. నిరాశపడద్దు, ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి మనం ఏదైతే ఉన్నామో జ్ఞానం తెచ్చుకోవాలి. తెలివితేటలుగా ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు ఏ సీజను? పత్తి విత్తనాలు లేదు, ఇప్పుడు విత్తనాల సీజన్, ఎరువుల సీజన్. గవర్నమెంట్ ఇప్పుడు విత్తనాలు సప్లై చేయాలి, ఎరువులు సప్లై చేయాలి. ఎక్కడైనా దొంగ విత్తనాలంటే పట్టుకోవాలి, పట్టుకుంటాము వాళ్ళకే కేసులు పెట్టాలి, వాడు క్యాన్సిల్ చేయాలి, పర్మిట్లు క్యాన్సిల్ చేయాలి. ఇవన్నీ ఇంతగా కృష్ణారావు గారు చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తే రైతుకి గవర్నమెంట్ పట్ల ఒక అభిమానం పెరిగింది. వాళ్ళకి ఒక విధమైనటువంటి రైతులకి పెట్టుబడి పెట్టాలి. రైతు కూలీలకి సహకరించి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మేము మీకు ఇది ఇస్తాము, ఇంత సబ్సిడీ ఇస్తాము, ఈ పని చేసుకోండి అని చెప్పాలి. నేను ప్రకాశం జిల్లాలో రైతులు చేస్తున్నారు. ఏంటి పొగాకుది ఉద్యమంలో నేను ఏం కాదు మన కృష్ణారావు గారు వెళ్ళింది. అంటే దీని అర్థం ఏంటంటే 1971లో మేము 17 బ్యానీలు పడేసాం. మా ఇళ్ళ కాడ మాది ఒక బ్యానీలు పడేసాం. 67 మా నాన్న బ్యానీ కడితే లాస్ వస్తుంది, 71లో పడేశాడు దాన్ని. పక్కన అంటే నాకు 75 కల్లా అన్ని బ్యానీలు పడేశారు. అంటే లాస్ వచ్చింది 4 రోజులు పొగాకు. అంతర్జాతీయంగా జాతీయంగా వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు మా రాష్ట్రంలో జిల్లా పరిధిలోనే మన సమస్యలు పరిష్కారం కోసం రైతు సంఘాలు కృషి చేసి ఇప్పుడు ఇదంతా అంతర్జాతీయంగా ముడిపడింది. ఇక్కడ మన పంటలు పండుతున్నా విదేశం నుంచి దిగుమతి చేసుకుంటారు, ఎటువంటి ట్యాక్సులు లేకుండా. ఇంత కృష్ణయ్య గారు చెప్పారు. ఆ ప్రభావంతో ఇవాళ మనం ఇక్కడ ఉన్న సమస్యలు మరీ కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా మనం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో పెద్ద ఉద్యమం మనం చూసాం, ఢిల్లీ రైతు పోరాటం. దానికి అనుబంధంగా గుంటూరు జిల్లాలో మనం కూడా చాలా ఉద్యమాలు కొనసాగించాం. దాదాపు 380 రోజులు ఇక్కడ కూడా చేయడం జరిగింది. వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. నాకంటే ముందు మాట్లాడి చాలా వివరించారు. అందులో మన జిల్లాలో దాదాపు సాగుబడులు తగ్గిపోయింది. జిల్లాలు చీలిపోయిన తర్వాత బాపట్ల, పల్నాడుగా వేరుగైంది. దీని మీద మనకి వస్తున్న నేపథ్యంలో 3,24,000 ఎకరాలు మాత్రమే మనకు సాగు అవుతున్న పరిస్థితి. ఇది కూడా చాలా గత 4-3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే గిట్టుబాటు కావట్లేదని చెప్పేసి ఏ పంట వేయాలో అర్థం కాని పరిస్థితిలో కొన్ని వేల ఎకరాలు కూడా విడులుగా వదిలేశారు. ఇందాక చెప్పినట్టు కౌలు రైతులు లేకపోతే వ్యవసాయ కూలీలు ఇవాళ సాగు చేసే పరిస్థితి వచ్చింది. భూములు వదిలేసిన పరిస్థితి. అందువల్ల దీనికోసం మన జిల్లాలో ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితిలో బలవంతపు భూసేకరణ సంబంధించి, సమీకరణ సేకరణ సంబంధించి ఇప్పటికే రకరకాల పేరుతోటి భూములు ప్రభుత్వం తీసుకొని అవసరానికి మించి కార్పొరేట్ సంబంధానికి అప్పు చెప్పే విధంగా రూపకల్పన చేస్తుంది.